అందరికీ నమస్కారం. ఈరోజు మనం జ్ఞానం. జ్ఞానం ఒక ప్రాథమిక అంశం. ఇది చిన్నదిగా కనిపించినా అతి ముఖ్యమైనది. జ్ఞానం అనేది జ్ఞప్తికి తెచ్చుకోవడము, గుర్తించడం వంటి ముఖ్యమైన ప్రక్రియలను తెలియజేస్తుంది. అభ్యసనం అనేది ఇది చాలా ముఖ్యమైన లేదా మొదటి మెట్టు అని చెప్పవచ్చు. జ్ఞానం అభ్యసనకు అర్థవంతముగా, ఫలవంతముగా చేస్తుంది. నేర్చుకున్న విషయాన్ని మన మదిలో నిక్షిప్తం చేస్తుంది. అంటే ఒక పద్ధతిలో, లేక ఒక పదానిదో, లేక భావానిదో, లేదా తేదీని, లేక సూత్రాన్ని, ఇలాంటి మరికొన్ని విషయాలను ఇది గుర్తిస్తుంది. లేదా పునఃస్మరణ చేయడానికి అనుకూలతను చేస్తుంది. ఇది నిర్దిష్టాలను మరియు పదాలను, యథార్థాలను, సాధనను లేదా మార్గాలను, సాంప్రదాయాలను, ధోరణులను, అనుకరణను, వర్గీకరణను, ప్రమాణాలు, సార్వత్రికమైనవి మరియు సూత్రాలు, సామాన్యీకరణలు, పద్ధతులు, మరికొన్ని విధాలుగా దీనిని మనం తెలుసుకుంటాం. ఇది ముఖ్యముగా ఒక విషయాన్ని చూడగానే పునఃస్మరణ అంటే స్ఫురణకు వచ్చేలా చేయడానికి జ్ఞానమని మనం చెప్పవచ్చు. అలాగే మనకు ఏదైనా ఆ విషయానికి సంబంధించిన పదం కానీ, లేక వస్తువు కానీ మనకు తెలియగానే దానిని మనం గుర్తించడానికి, అలాగే జ్ఞప్తికి తెచ్చుకోవడానికి వీలుగా ఉన్నదాన్ని జ్ఞానమని అంటాం. అందరికీ ధన్యవాదాలు.